ఇవాళ మనం మెంటల్ అండ్ ఎమోషనల్ లెవెల్లో మన ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవచ్చు డిస్కస్ చేద్దాం. ఫియర్ ఈజ్ అ వెరీ న్యాచురల్ ఫెనామినా, బట్ ప్యానిక్ అండ్ ఇంటెన్స్ నెగటివ్ ఫీలింగ్స్ ఆర్ నాట్. ఇప్పుడు మనకు ఎప్పుడైతే చాలా నెగటివ్ థాట్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఉంటే మన బాడీ సిక్ అవుతుంది. అప్పుడు ఈ నెగటివ్ థాట్స్ని మనము పాజిటివ్ ఎంపవరింగ్ థాట్స్తో రీప్లేస్ చేయొచ్చు. లైక్ మై బాడీ ఈజ్ హెల్తీ, స్ట్రాంగ్ అండ్ హ్యాపీ అని ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒక పాజిటివ్ థాట్తో మనం రీప్లేస్ చేయొచ్చు. ఇది మన పతాంజలి ఎప్పుడో చెప్పారు. మన బ్రెత్కి థాట్స్కి కనెక్షన్ ఉంది. హ్యావ్ యూ నోటిస్డ్, మనకి చాలా కోపం వచ్చినప్పుడు మన బ్రీదింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఆ టైంలో ఇఫ్ యూ కెన్ డూ స్లో బ్రీదింగ్, జస్ట్ బీయింగ్ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్, ఆటోమేటిక్గా మన కోపం కూడా తగ్గుద్ది, మన థాట్స్ కూడా పీస్ఫుల్గా మారుతాయి. దెర్ ఈస్ అ హ్యూజ్ కనెక్ట్ విత్ ద బ్రెత్ అండ్ ఆర్ థాట్స్ అండ్ ఎమోషన్స్. సో ఇప్పుడు వాట్ యూ కెన్ డూ ఇస్, whenever you have any negative thought, deep breathing అంటే చాలాసార్లు మనకి ఎగ్జాక్ట్ టెక్నిక్ ఏంటని తెలీదు. వెన్ యూ బ్రీద్ ఇన్, దట్ ఈస్ ఇన్హేల్, మన టమ్మీ బయటకు వస్తుంది. యూ కెన్ ఈవెన్ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ స్టమక్, దెన్ యూ టేక్ ఇన్ ద బ్రెత్, బలూన్ లాగా మన టమ్మీ బయటకు వస్తుంది. అండ్ దెన్ వెన్ యూ ఎక్స్హేల్, ద టమ్మీ గోస్ ఇన్. మన చెయ్యి పెట్టుకుంటే యూ కెన్ ఈవెన్ ఫీల్ ఇట్ గో లైక్ దిస్ అండ్ లైక్ దాట్. సో వెన్ యూ ఇన్హేల్, బలూన్ లాగా బయటకు రావాలి, అండ్ వెన్ యూ ఎక్స్హేల్, ఇట్ గోస్ ఇన్. మీకు కంఫర్టబుల్గా ఉన్న బ్రీదింగే డీప్ బ్రీదింగ్. అంటే మరీ ఎక్కువ తీసుకుంటే ఒక్కొక్కసారి మనకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఏది కంఫర్టో అంత బ్రీదింగే చేయండి. బట్ దిస్ కెన్ రియలీ రిలాక్స్ యూ. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ నెగటివ్ థాట్స్ కానీ ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ కానీ వస్తే ఆ ప్యానిక్ టైంలో జస్ట్ ట్రై దిస్ విల్ రియలీ హెల్ప్. ఫియర్ఫుల్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మీ బాడీ సెన్సేషన్స్ మీద దృష్టి పెట్టండి. పాజిటివ్ ఎమోషన్స్ మన బాడీని, మైండ్ని, స్పిరిట్ని చాలా స్ట్రాంగ్గా, బ్యూటిఫుల్గా మారుస్తాయి. లైక్ కైండ్నెస్, లవ్, కంపాషన్, గ్రాటిట్యూడ్ అండ్ జాయ్. తర్వాత ఫర్గివ్నెస్. వెన్ వీ డోంట్ ఫర్గివ్ అదర్స్, ఇప్పుడు మనకు లైఫ్లో రకరకాల ఇన్సిడెన్సెస్తో అన్ఫర్గివ్నెస్ మనలో ఉండొచ్చు. దట్ కెన్ రియలీ కాజ్ అ లాట్ ఆఫ్ నెగటివిటీ అండ్ దట్ విల్ రియలీ అఫెక్ట్ అవర్ ఇమ్యూనిటీ. ఇఫ్ వీ కెన్ ఫర్గివ్ అదర్స్ అండ్ అవర్ సెల్వ్స్, అది చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ ఫర్ ఇమ్యూనిటీ. ప్లీజ్ ఫర్గివ్ అదర్స్ అండ్ యువర్ సెల్ఫ్. వర్క్ ఆన్ ఇట్, ఇట్స్ వర్త్ ఇట్. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఆఖరికి ఆర్టిఫిషియల్ స్మైల్ అయినా పర్వాలేదు, బట్ జస్ట్ స్మైల్. నెక్స్ట్ వీడియోలో స్పిరిచువల్ లెవెల్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు తెలిసిన టిప్స్ రిగార్డింగ్ థాట్స్ అండ్ ఎమోషన్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ షేర్ ఇన్ ద కమెంట్స్ బిలో. నమస్తే.